ధర్మాన్ని రక్షించడానికి భగవంతుడు మానవ రూపంలో వచ్చి కష్టాలను ఓచుకుంటూ ధర్మబద్ధంగా ఎలా జీవించాలో చూపిన శ్రీరాముడు ఆదర్శ పుత్రుడని బ్రాహ్మణ సేవ సంఘం సమైక్య ప్రధాన కార్యదర్శి వాసుదేవరావు అన్నారు. శ్రీరాముడు జన్మదినం సందర్భంగా శ్రీరామనవమి పండుగను నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. మల్కాజ్గిరి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం నిర్వహించారు. అధ్యక్షుడు కామేశ్వరరావు, వాసుదేవ్, మురళి, వర్ధిని, అన్నపూర్ణమ్మ, విజయలక్ష్మి పలువురు భక్తులు పాల్గొన్నారు. స్వామివారి యొక్క బాగా ప్రచారం జరుగుతుంది. వాయించండి అమ్మ. ఆడవాళ్ళు పాలు పోస్తున్న కొబ్బరికొండ మీద, మగవారు ఆ యొక్క కొబ్బరికొండ మేము B3 బ్లెస్సెస్ అని పేరు పెట్టిన విజయలక్ష్మి గారు దంపతులు వారి స్వహస్తాలతో వారి ఖర్చులతో సన్మాన సత్కారం చేస్తున్నారండి. B3 బ్లెస్సెస్ పేరు వాడుతున్నారు వారు. సో దీనికి చప్పట్లు పడచ్చు, ఎందుకంటే స్పాన్సర్షిప్ వాడది, పేరు మనది. గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతోంది. చాలా వైభవంగా ఉంటుంది. వీళ్ళందరూ మాకు సహకరించి, మహిళలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ మేమందరం కలిసిమెలిసి అన్నదమ్ములు అక్క చెల్లెల్లాగా చాలా బాగా చేసుకుంటున్నాము. ఇలాగే ఎప్పుడు కలిసిమెలిసి ఉండి ఇది జరగాలని కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాను. పేరు పేరున ధన్యవాదాలు. ఇది 6వ సంవత్సరం అండి. అలాగే మాకు ఈ సీతారామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, ఆంజనేయ సహిత సీతామ్మవారిని విగ్రహాలు ఇచ్చినటువంటి శ్రీ చిట్టూరి మధుసూదన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. వారు ఇలా కళ్యాణం చేస్తా ఉండగానే మా ట్రెజరర్ అనేటువంటి శ్రీ మంగళంపల్లి మురళి గారిని సంప్రదించి ఆ విగ్రహానికి అయ్యే ఖర్చులు నేనే విగ్రహదాతగా నేను ఇస్తానని చెప్పడం. ఇది 3వ సంవత్సరం ఆ విగ్రహాలకి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా సుమారు 400 నుంచి 500 మంది భక్తులందరి సమక్షంలో కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగిందండి. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇదే కనకరాజు గారి తోటలో కళ్యాణ మహోత్సవం నిర్వహించడానికి మాకు చేయూతని అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్.